అవ్వ పేరు లక్ష్మమ్మ. అవ్వకి కడుపులో నొప్పి వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే రిపోర్ట్స్ కడుపులో క్యాన్సర్ గడ్డలు. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగిరు హాస్పిటల్స్ అన్నీ తిరిగినారు. ఫైనల్గా హాస్పిటల్ ఏమన్నారంటే ఇంకా ట్రీట్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే మీ బ్రతకడము కష్టము, అంత పెయిన్, విపరీతమైన పెయిన్. నిరాశతో ఇంకా బ్రతకదు అనే స్టేజ్లో ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ఇంటికి వచ్చిన ఆమెను పరామర్శించడానికి ఎట్లాగూ బ్రతకదు అనుకొని బాగుందా అని చాలామంది వచ్చి అడిగి వెళ్ళిపోయారు. ఒక అక్క ఇక్కడ మందిరానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ విపరీతమైన పెయిన్ తోటే ఈమెను తీసుకొని వచ్చారు. ఒక 4 నెలల క్రింద ప్రతి వారం వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు. ఒక నెల అంటే ఒక 4, 5, 6 వారాలు గడిచేలోగా కంప్లీట్గా అవ్వకున్నటువంటి ఆ స్టమక్ పెయిన్ నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. అప్పుడే ఉండదో అనుకున్నటువంటి ఈ తల్లిని దేవుడు ఈరోజు బ్రతికించి సజీవురాలుగా ఉంచాడు. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఈరోజు ఆ నొప్పి ఉందావా? నొప్పి ఉందా? పెయిన్ తగ్గిపోయింది. ఇంత గట్టిగా నిలబడవా? ఫస్ట్ లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. హాస్పిటల్లో ఏమన్నారు? పొమ్మన్నారు. హాస్పిటల్లో ఏం కాదు, చూపెట్టుకోండి అక్కడనే, మాతోని కాదు, అది తింటే అది తినబెట్టుండి అని చెప్పిండ్రు. బతకదిగా మేము హాస్పిటల్ ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే మేము బతకదని పంపించారు. నిమ్స్కి, కిమ్స్కి వెళ్ళాల్సిన హాస్పిటల్స్ అన్నీ వెళ్ళారు. ఆఖరికి వస్తే చివరి ప్రయత్నంగా దేవుణ్ణి ఎరగని వారు మందిరానికి వెళ్ళరు, చర్చ్ అంటే ఏందో తెలియదు, ఫస్ట్ టైం వచ్చారు. అవ్వ కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. మాది మల్లేపల్లి. నా సాక్ష్యం ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కరుణా స్కూల్లో చదువుకున్నా. కానీ నేను ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు మంచిగానే చదువుకున్నా, చదువు పట్ల ఆసక్తి కలిగి మంచిగా చదువుకున్నా. కానీ 7th క్లాస్ 8th క్లాస్లో కరోనా టైంలో ఏమైందంటే మొత్తం లోకంలో పడిపోయినా, ఏం చక్కగా చదువుకోలేను. కరోనా టైంలో కరోనా వల్ల పాస్ అయిపోయిన 7th క్లాస్. కానీ 8th క్లాస్లో మొత్తం లోకంలో పడిపోయిన, ఫ్రెండ్స్ అంటే తిరుగుతుంటేనే ఎక్కువ, అంటే మొత్తము త్రాగుతుంటిని, పక్కనే 1-2 సార్లు బీర్లు తాగుతుంటిని, ఫుల్ సిగరెట్లు తాగుతుంటిని, మొత్తం లోకంలో పడిపోయినాం. 8th క్లాస్లో ఎట్లా అంటే పాస్ స్కూల్స్ దాకా వెళ్ళేవాని కానీ, స్కూల్ కానీ చెప్పి స్కూల్కి వెళ్తుంటే ఇంటికి కానీ స్కూల్కి వెళ్ళేవాని కానీ, మొత్తం సినిమా హాల్కి వెళ్తుంటిని, లేదంటే మొత్తం బయట తిరుగుతుంటిని, స్కూల్స్ దాకా వెళ్ళేవాని కాదు. ఒకసారి స్కూల్ కానీ చెప్పి ఏడుపల్లికి పోయినా, ఏడుపల్లి ఉన్న ఒక రోజు మొత్తం ఆనే ఉన్నా, స్కూల్స్ దాకా వెళ్ళేవాని కాదు. 8th క్లాస్లో మొత్తం ఇట్లా తిరుగుతుంటిని, ఏదో విధంగా పాస్ అయిపోయినా అంతే. 9th క్లాస్లో ఏమైందంటే నేను 9th క్లాస్లో రక్షింపబడి బాప్తిసం తీసుకున్నా. చర్చి పని వల్ల స్కూల్కి సరిగా వెళ్ళలేను. ఒక అటెండెన్స్ ఉన్నది ఎంత 100%లా 50% లేకుండే, మొత్తం ఆబ్సెంట్సే ఉండే. 9th క్లాస్లో మొత్తం చక్కగా స్కూల్కి వెళ్ళలేను. ఏమైందంటే సిస్టర్ వాళ్ళు ఏమన్నారంటే, కరుణా స్కూల్లో ప్రిన్సిపల్ ఏమన్నారంటే, నీకు 10th క్లాస్కి ప్రమోట్ చేయమని చెప్పారు. అయినా కానీ నేను స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు డి ఆఫీస్ దగ్గర పర్మిషన్ తీసుకొని రావాలని చెప్పారు. అయినా కానీ మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వలేరు పర్మిషన్. సెకండ్ టైం మళ్ళీ చర్చ్ కాడికి వచ్చి సేవకుల దగ్గర ప్రార్థించుకొని వెళ్ళిర్రు. అప్పుడు సిస్టర్ పర్మిషన్ ఇచ్చింది, 10th క్లాస్కి ప్రమోట్ చేసింది. 9th క్లాస్లో నాకు ఇది ఒక దేవుడు నా పట్ల కార్యం చేసిండు. 10th క్లాస్లో ఏమైందంటే 10th క్లాస్లో కూడా నేను స్కూల్ సరిగా వెళ్ళలేను. సిస్టర్ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు సరిగ్గా స్కూల్కి వస్తలేవు, నీకు అటెండెన్స్ తక్కువ, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇలా రాస్తావు, ఎట్లా పాస్ అవుతావు అన్నారు. నువ్వు మా స్కూల్ నుంచి పాస్ అయిపోయినా కానీ చాలు మాకు, అట్లా సిస్టర్ వాళ్ళు మస్తులో చెప్పారు. అయినా కానీ దేవుడు నాకు మంచి రిజల్ట్ దయచేసిండు, 8.7 అనుగ్రహించిండు దేవుడు. ఇచ్చింది సాక్ష్యం దేవుడు దీవించింది కాక. గట్టి చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఒకసారి గట్టిగా దేవుని కనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితి ఏంటంటే, సహోదరుని యొక్క పరిస్థితి తల్లిదండ్రులకు మొత్తం వ్యతిరేకం. యవ్వన ప్రాయంలో అంటే కాదు, 7th క్లాస్ నుంచే లోకంలో కలిసిపోవడం అంటే మామూలు మాట కాదు. మరి ఒట్టొట్టి కలిసిపోవడం కాదు. చెప్పాలనా? బీర్ తాగినవా, సిగరెట్ తాగినవా,
చిన్న ఆ? ఏంది పాట కూడా కొట్టిన. అది మాకు తెలియదు తెలుగు. ఉక్క గుట్కా. తల్లిదండ్రులుగా మీరు ఏం ఫీల్ కాకుండా కానీ గత జీవితం రహస్యమైన జీవితం. నిజంగా చిన్న వయసు 7th క్లాస్ 8th క్లాస్లో ఒక తల్లి తండ్రికి గుండె కోత మిగిల్చేటటువంటి జీవిత విధానం. హల్లెలూయా. 2017లో ఈ పరిచర్య ప్రారంభమైంది. కుటుంబం అంతా సహవాసంతో అంటుకట్టబడ్డారు. ఆ 7th క్లాస్ ఏ ఇయర్లోనేది 2018-19 అకాడమిక్ ఇయర్లో అప్పుడప్పుడు మందిరానికి వస్తూ ఉన్నాడు, డోలకు ప్యాడు కొడుతూ ఉన్నాడు. కానీ రహస్య జీవితం దేవుని మహాకృపను బట్టి ఆ పాపపు బంధకాల నుంచి విడిపించాడు. కొన్ని పరిస్థితుల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంట. ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఒకసారి గొడవవాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే తల్లిదండ్రులు బతిమలాడితే మళ్ళీ వచ్చాడు. తల్లిదండ్రులకు ఒక తలనొప్పిక వేదనగా మారిన కుమారుణ్ణి ఆయన మందిరానికి వస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తల్లిదండ్రులు క్రమంగా మందిరానికి వచ్చారు గనక కుమారుడు రాగలిగినాడు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి మాదంతా అయిపోయింది మీరు వండరా అంటారు. ఏమైపోయింది మీది? అసలాట ఉంది లోకం విడిచిపెట్టిన తర్వాత. నిజంగా దేవుడు ఎంత అద్భుత కార్యం చేశాడంటే తల్లిదండ్రులు రక్షణలోకి వచ్చారు. పూర్తిగా దేవుణ్ణి ఎరగని కుటుంబము దేవునితో వీరు జతపరచబడిన తర్వాత పాడైపోయిన వీరి కుమారుని జీవితాన్ని, పాడైపోయిన సహోదరుని యొక్క జీవితాన్ని దేవుడు అద్భుతంగా మార్చాడు. తల్లిదండ్రులు అనుకున్నారు ఇంకా కంప్లీట్గా మా కొడుకు చదువుకి పనికిరాడు, పిచ్చి డ్రైవింగు, స్కూటీ వదలడు, బైక్ వదలడు, కార్ వదలడు, ట్రాక్టర్ వదలడు, హెలికాప్టర్ భూమి మీద నడిచేది అయితే పర్మిషన్ ఉంటే అది గిట్ట వదలకపోతుంటేనేమో. షాప్ మింగటి వచ్చి ఆగితే చాలు, అన్నిట్లో ఆసక్తి. కానీ ఏ తల్లిదండ్రులు అయితే ఆశపడి చదివించారో ఆ చదువును మాత్రం నెగ్లెక్ట్ చేశాడు. కానీ తన జీవితాన్ని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు పట్టుకున్నాడు. విచ్చలవిడి జీవితం నిజంగా చెప్పాలంటే బీరు సిగరెట్ గుట్కా కాడికి వెళ్ళిన జీవితాన్ని దేవుడు దర్శించాడు. 9th క్లాస్లో 10th క్లాస్ చదవడానికి పర్మిషన్ ఇవ్వలేదు సార్ వాళ్ళు. డిఓ దగ్గరన లెటర్ తీసుకురమ్మన్నది. ఎంఈఓ దగ్గర లెటర్ తీసుకురండి అప్పుడే తీసుకుంటాం. తీసుకొచ్చిరా. అద్భుతం ఏంటంటే మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళు ఏసఐ దగ్గరికి వచ్చారు. ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత అద్భుతంగా వాళ్ళు అన్నారు ఇంకే లెటర్ అవసరం లేదు పంపించండి. తర్వాత వాళ్ళ టీచర్స్ అన్నమాట ఏంటంటే నువ్వు పాస్ అయ్యి మాకు ముఖం చూపెట్టిన చాలరా, నువ్వు జర పాస్గానే అయినా. హల్లెలూయా. దేవుని బ్రతిమలాడుకున్నాడు. ఎంత అంటే నాకు చెప్తున్నాడు పెన్నులకి ప్రార్థన చేసుకుని విశ్వాసం తేసయ్యా నివేదిక అని 2 పెన్నులు కొనిచ్చిన అఖిల్కు బండికి, చెరో 2 పెన్నులు కొనిచ్చిన. ఆ పెన్నులకు ప్రేయర్ ఆయిల్ పెట్టుకొని యేసయ్యా సహాయం చేయి మొన్న చెప్తా ఉన్నాడు. సరే, ఆ వ్యక్తి యొక్క విశ్వాసమే ఆ వ్యక్తి 10th క్లాస్లో గట్టెక్కేటట్లుగా చేసింది. మరి 10th క్లాస్లో చదవలేదంటే కాదు, 9th క్లాస్లో రక్షింపబడ్డాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. చాలామంది పెళ్ళిళ్ళు అయిన దాకా బాప్తిస్మం తీసుకుంటలేరు, అప్పటిదాకా మిగిలిపోయినాయే మేమన్నా. రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్నాడు, యేసును కలిగి ఉన్నాడు. నిజంగా 10th క్లాస్లో ప్రభు పనిలో ప్రయాసపడ్డాడు, చదువులో ప్రయాసపడ్డాడు. పాస్ అయితే చాలా అనుకున్నారు అందరూ, కానీ 1st క్లాస్ మార్కుల కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు అసాధ్యాలను సాధ్యపరచేవాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరదామా. హల్లెలూయా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంటర్లో వేసినాంలో టాపర్గా నిలబడదు గాక. సిస్టర్ పేరు సుకన్య, గేటనంపల్లి ఉండడం సంగారెడ్డిలో ఉంటున్నారు. మొదటిగా కరోనా టైంలో లాక్డౌన్ సమయంలో కరోనా వచ్చింది వాళ్ళ తమ్మునికి. హాస్పిటల్ అడ్మిట్ చేశారు.
ఇంచుమించు ఎన్ని లక్షలు ఖర్చు చేశారు? 3 లక్షల వరకు ఖర్చు అయింది. పల్స్ రేట్ పూర్తిగా వాడిపోయింది. బ్రతుకుతాడా లేదా? ఆ సమయంలో ప్రార్థన చేసి ప్రార్థన సాయం కోరినప్పుడు నేను సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రార్థన చేసి ఒక మాట చెప్పిన, ధైర్యంగా ఉండండి, రేపు మార్నింగ్ కల్లా పల్స్ రేటు నార్మల్ కండిషన్కి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. చేసిన ప్రార్థన విన్నాడు. చెప్పిన తెల్లారి పల్స్ రేటు 94కి వచ్చింది. 94 కదా, నార్మల్ 94కి వచ్చింది. అంతేకాదు ఆ కరోనా సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో వారి తమ్ముడిని బ్రతికించి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. వీళ్ళ చెల్లెలకి 3 ఇయర్స్గా వీరి చెల్లెలకి గర్భఫలం లేదు. ఓసారి వీళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, వాళ్ళ మందిరానికి వెళ్ళారు కదా, వీరి చెల్లెరు వాళ్ళ అత్త మామూలు కానీ వాళ్ళ భర్త మందిరానికి వెళ్ళేవారు అయితే కాదు, కానీ 3 సంవత్సరాలుగా గర్భఫలం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలకి ప్రార్థన చేయించారు. చేసిన కొద్ది రోజులకే, అద్భుతమైన రీతిలో ప్రార్థించిన కొద్ది రోజులకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అదేవిధంగా ప్రార్థన సాయం కోరినప్పుడు నేను సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు చేసిన కార్యం ఏంటంటే ప్రార్థన చేసి ఒక మాట చెప్పిన, ధైర్యంగా ఉండండి, రేపు మార్నింగ్ కల్లా పల్స్ రేటు నార్మల్ కండిషన్కి వస్తుంది ఖచ్చితంగా అని చెప్పినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. చేసిన ప్రార్థన విన్నాడు. చెప్పిన తెల్లారి పల్స్ రేటు 94కి వచ్చింది. 94 కదా, నార్మల్ 94కి వచ్చింది. అంతేకాదు ఆ కరోనా సమయంలో దేవుడు అద్భుతమైన రీతిలో వారి తమ్ముడిని బ్రతికించి సంపూర్ణ స్వస్థతనిచ్చాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. వీళ్ళ చెల్లెలకి 3 ఇయర్స్గా వీరి చెల్లెలకి గర్భఫలం లేదు. ఓసారి వీళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు, వాళ్ళ మందిరానికి వెళ్ళారు కదా, వీరి చెల్లెరు వాళ్ళ అత్త మామూలు కానీ వాళ్ళ భర్త మందిరానికి వెళ్ళేవారు అయితే కాదు, కానీ 3 సంవత్సరాలుగా గర్భఫలం లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలకి ప్రార్థన చేయించారు. చేసిన కొద్ది రోజులకే, అద్భుతమైన రీతిలో ప్రార్థించిన కొద్ది రోజులకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. దేవుడు అద్భుతం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. అదేవిధంగా ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం అందరం.
ప్రార్థనలో నాటున్నది పెళ్ళగించుట అసాధ్యం. ప్రార్థనలో పోరాడితే మనం పొందుకోలేనిది ఏది ఉండదు. ప్రార్థనలో మనం ప్రాకులాడితే మనం పతనం అయిపోకుండా కాపాడుతాం. పతనం అవ్వడం అనేది అసాధ్యం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. మరలా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా. స్తోత్రం. దగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థన లేనిది పరాజయం. స్తోత్రం. బిగ్గరగా ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము.
ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పాడదామందరం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిక పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిక పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. స్తోత్రం బిగ్గరగా. ప్రభువా నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. 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 నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము. ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. చప్పట్లు అందరం గట్టిగా. గట్టిగా చప్పట్లు పడదాం అందరం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. ఈరోజు నీ జీవితంలో చీకటి అనుభవం కూడా వెళ్తున్నావేమో, ఆయన నిన్ను గమ్యానికి చేరుస్తాడు. ఇందులో మనల్ని నిన్ను కృంగదీస్తున్నప్పటికీ నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవడానికి ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. మనస్ఫూర్తిగా పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన, నిందలేనను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కొన్ని కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన దేవుడు తన చిత్తాన్ని నెరవేరుస్తాడు, గమ్యం వరకు చేరుస్తాడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు,
శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. అయినా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో అయినా నన్ను విడువడు. స్తోత్రం బిగ్గరగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. మరలా నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, నాకున్న కలిమి కరిగిపోయిన, నా యొక్క బలిమి కరిగిపోయిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. బిగ్గరగా స్తోత్రం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా అందరు కళ్ళు మూసుకొని పాడదాం అందరం కూడా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువాడు. అందరూ కళ్ళు మూసుకొని పాడదాం. నాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు,
నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా బిగ్గరగా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా, బిగ్గరగా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. 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 శ్రమలోనైనా నన్ను విడువడు. యోహాను రాసిన 3వ పత్రిక 1వ వచనం నుంచి 7 వచనాల వరకు. హల్లెలూయా. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. చదవన్న వాక్యాన్ని దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి, మా మధ్యలో మీరు ఉండండి. ఈ వాతావరణాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి వాక్య పరిచర్యను సమస్తాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని మందిర ఆవరణము చుట్టూ మీ యొక్క అగ్ని కంచెను వేసి ఉంచి మీ దేవదూతలను ఇక్కడ ఉంచి ప్రభా మీ బలమైన సన్నిధిని ఇక్కడ ఉంచి మీరే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడండి. యోగ్యత అర్హత లేని నన్ను ఇక నిలబెట్టుకున్నందుకు తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను పరమ తండ్రి, ఆమేన్. మనము పోయిన వారం నుంచి ధ్యానించుకుంటున్నాం 2వ వచనాన్ని. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను గాయి అనే వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నాడు అని లేఖ రాస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నానని లేఖ రాస్తున్నాడు. హల్లెలూయా. పత్రికను రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని కోరుకొనుచున్నాను. హల్లెలూయా. సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తి
ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, కానీ ఏదో కొదువు ఉంది. హల్లెలూయా. అనారోగ్యమో, ఆర్థిక సమస్యనో, కుటుంబంలో అశాంతి, అసమాధానమో ఏదో వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన విషయం అర్థం కావాలి. దేవుని చిత్తమే వాక్యము. దేవుని చిత్తం ఏమై ఉందంటే, మనం ఆత్మలో వర్ధిల్లుతూనే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండాలని దేవుని చిత్తం అయి ఉంది. ఈరోజు మీలో ఎవరికైనా భయం ఉందా? దేవుణ్ణి నమ్ముకుంటే, అనగా ఒక నిజమైన ఆత్మీయుడిగా, ఆత్మీయురాలుగా జీవిస్తే ఈ లోకంలో కూడా కావాల్సినవి దేవుడు ఇస్తాడో ఇవ్వడో అనే సందేహం ఉందా ఎవరికన్నా? హల్లెలూయా. ఉంటే మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఇవ్వడమే ఆయన చిత్తం అయి ఉంది. ఈ లోకములో కూడా నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండడం దేవుని చిత్తం అయి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానించుకుంటున్న అంశం ఏంటంటే, అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండుట. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది చెప్పండి? నేను అన్ని ఆత్మలో వర్ధిల్లుతూనే అన్ని విషయాల్లో, అంటే భౌతికంగా, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అదే తెలుగు ఇంగ్లీష్, ఆరోగ్యం విషయంలో, కుటుంబంలో సమాధానం, హల్లెలూయా, పొందుకోవాల్సిన గర్భఫలం, ఇంకా నీ పనుల్లో, నీ ఉద్యోగంలో, బిజినెస్లో, లేదు చదువులో, వీటన్నిటిలో విజయం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో నువ్వు ఎక్కడున్న టాప్ లెవెల్లో నువ్వు ఉండాలని ఆశ ఉందా నీకు? ఉన్నోళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. డొక్కు బైక్ పోయి కొత్త బైక్ రావాలా? దొబ్బితే స్టార్ట్ అయ్యే కారు పోయి మంచి కారు రావాలా? నీ ఇంట్లో వస్త్రహీనత, నీ ఇంట్లో లేమి, ఆహారం కొరత. మీరు అనుకుంటారు ఈ రోజుల్లో ఆహారం కొరత ఎవరికి ఉందని. ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. రేషన్ బియ్యం ఉన్నంత మాత్రం అన్నీ ఉన్నాయి అనుకోకండి. అవునా కదా? రేషన్ బియ్యం ఫ్రీనే వస్తున్నాయి కదా, అన్నీ ఉన్నాయి కదా అనుకోగలరు. ఇంట్లో సంపాదన సరిపోక, సరైన సరుకులు సరిపోని తెచ్చుకోలేక, సరైన వస్త్రాలు పిల్లలకు తీసుకురాలేక, ఫీజులు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. నిజంగా దేవుని చెంతకు వచ్చిన నువ్వు జ్ఞాపకం ఉంచుకో, దేవుని చిత్తం నీ పట్ల ఏమై ఉందంటే, వీటన్నిటి విషయంలో కూడా నీకు తక్కువగా, నీ అవసరానికి కావాల్సింది ఏదైతే తక్కువ ఉందో ఆ సమస్తం ఇచ్చి దేవుడు నిన్ను సౌఖ్యముగా ఉంచబోతున్నాడు, నిన్ను వర్ధిల్లింపజేయబోతున్నాడు. నమ్మినోళ్ళు గట్టి చప్పట్లు కొడి దేవుని మహింపరుద్దాం. ఎందుకంటే నీవు వర్ధిల్లి సౌఖ్యముగా ఉండడం దేవుని చిత్తమై ఉంది. హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లుతూ, నిజంగా అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి. ఇంకా మీరు మిగతా విషయాల గురించి ఆలోచన పక్కన పెట్టేసేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైమరీ స్కూల్ని కంప్లీట్ చేయకుండా నేను హై స్కూల్కి వెళ్ళాలంటే కష్టం. 6th క్లాసు 7th క్లాసు కంప్లీట్ కాకుండా 8th 9th 10th వెళ్తామా? కానీ ఆతృత కొందరికి ఎప్పుడు 10th క్లాస్కి వెళ్తాను, కొందరికి ఆతృత ఎప్పుడు ఇంటర్కి వెళ్ళి బైకుల మీద షికార్లు కొడుతున్నావు. చాలామంది ఇంటర్కి వెళ్తే ఎంజాయ్ ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. ఇంకొందరికి ఒక గురి 10th క్లాస్ నుంచి వెళ్ళి మంచి పై చదువులు చదవాలని. ఎక్కువ మంది అయితే ఎంజాయ్ చేయవచ్చు అనే ఆశ. 10th క్లాస్ వరకు కట్టేసినట్టుంటుంది పరిస్థితి అని. ఏదేమైనా సరే, హల్లెలూయా. 6th 7th 8th పాస్ కాకుండా 10th ఎవరు పంపించరు. రెండో మెట్టు నువ్వు వెళ్ళాలంటే మొదటి మెట్టు నువ్వేం చేయాలి? అధిగమించాలి. ప్రతి మనిషి జీవితంలో ప్రాముఖ్యమైన మెట్టు ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లకుండా ఈ లోకంలో అన్ని విషయాల్లో వర్ధిల్లడం సాధ్యం
కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఒక చీకటి శక్తులతో పీడింపబడుతున్నప్పుడు, అనారోగ్యము, బలహీనత, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఖచ్చితంగా నమ్మితే ఈరోజే విడుదల ఇస్తాడు. రేపో మాపో లేదంటే 1 వీక్ 2 వీక్స్ లోపల విడుదల వస్తుంది. విడుదల ఖాయం. ఎన్ని సంవత్సరాల బలహీనత నీకు ఉన్నప్పటికీ దాని నుంచి విడుదల ఇస్తాడు. కానీ ఒక శాశ్వతమైన ఆశీర్వాదం, నీ తరతరాల వరకు నిలిచిపోయేటటువంటి దీవెనలు నువ్వు పొందుకోవాలంటే ఈరోజు ఏం కావాలి చెప్తారా? ఈరోజు ఏం కావాలి? ఆత్మలో వర్ధిల్లాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తిలో ఏముంటుంది? ఆత్మ ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు కనిపిస్తేనే వర్ధిల్లినామని అర్థమవుతుంది. ఏమిటి ఆ ఆత్మ ఫలాలు? ఆత్మ ఫలాలలో మొదటిది ప్రేమ. ప్రాముఖ్యమైంది ప్రేమ. 5వ వచనం చూడండి, యోహాను 3వ పత్రికలో. ప్రియుడా, అలాగే 3వ వచనం చదువుతున్నా చూడండి ఒకసారి. నువ్వు సత్యమును అనుసరించి అనగా సత్యములో నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏమంటున్నాడు యోహాను? ఇదిగో గాయు, నీ గురించి సహోదరులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఏమని తెలుసా? నువ్వు ఒక మంచి ఆత్మీయుడు అని. ఈ గాయు ఆత్మలో వర్ధిల్లాడు, కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. యోహాను ప్రార్థన చేస్తాను అంటున్నాడు, నువ్వు వాటి నుంచి బయటికి రావాలని. ఈరోజు నీకు సమస్యలు ఉన్నాయి, కానీ ఆత్మలో వర్ధిల్లినావా? నువ్వు ఆత్మలో వర్ధిల్లితే తొందరలో నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యముగా ఉండబోతున్నావు. కానీ అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీకు ఆశ ఉంది, వర్ధిల్లలేకపోతున్నావు, నీకు సౌఖ్యము లేదు, ఆశీర్వాదం లేదు. మరి ఈరోజు ఏం చేయాలి? మొదటిగా నువ్వు కొంచెం వెనకకు రావాలి. ఆత్మలో వర్ధిల్లావా లేదా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాము గాక. ఆత్మలో వర్ధిల్లిన వారిలో కనిపించేది ఏమిటి? వాళ్ళు సత్య మార్గంలో నడుస్తారు, వారిలో ఫలాలు కనిపిస్తాయి. ఈ గాయు అనే వ్యక్తి గురించి ఇతరులు సాక్ష్యం ఇస్తున్నారు. నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీ గురించి నీ పక్కవారు సాక్ష్యం ఇస్తారు. మన మట్టుకు మనం మస్తు చెప్తాం. నేను 10 సంవత్సరాల నుంచి యేసయ్యను నమ్ముకుంటున్నా, ఆ చర్చి నా వల్ల స్టార్ట్ అయ్యింది, ఆ చర్చిలో నేను కానుకలు ఇవ్వడంలో నేనే ఫస్ట్. హల్లెలూయా. ఆ చర్చి మొత్తం నేనే కట్టిపించిన, ఆ చర్చికి మొత్తం స్థలం నేనే ఇచ్చిన. మస్తు మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, ఎన్నెన్నో రకాలు చేష్టలు. సరే, మనం చేసినవి మనం చెప్పుకుంటాం, మంచిదే. కానీ నీ ఆత్మీయ జీవితం గురించి పక్కవారు సాక్ష్యం ఇచ్చేటట్లుగా నీ ఆత్మీయ జీవితం ఉందా? నువ్వు చెప్పుకుంటే సరిపోదు, నీ గురించి పక్కవారు, నీలో ఉండే ఫలాల గురించి ఎదుటి వారు సాక్ష్యం ఇవ్వాలి. కానీ చెప్పుకున్న తగ్గట్టుగా ఫలాలు కనిపిస్తాయంటే ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఫలాలు ఏమి ఉండవు, సత్య మార్గంలో ఉండరు. కానీ హల్లెలూయా, నేను తరముల క్రైస్తవుని. మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు. మన తాతలు గొప్ప క్రైస్తవులే, ఆత్మలో ఎదిగి వర్ధిల్లి ఆశీర్వదింపబడిన వారే. కానీ కొన్నిసార్లు లోకరీతిగా చెప్పుకుంటారు, మా వాళ్ళు ఏమనుకున్నాం, మా వాళ్ళ దగ్గర 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, మా వాళ్ళ దగ్గర 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, మా వాళ్ళ దగ్గర 10 కార్లు ఉన్నాయి, మా వాళ్ళు. అది నీ సంగతి ఏంది? హల్లెలూయా. నీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నదాన్ని బట్టి నువ్వెంతో డంబంగా చెప్పుకుంటున్నావు. మా తాత 50 ఎకరాలు సంపాదించండే, మా తాత దగ్గర 10 గుర్రాలు ఉండే. మరి మన సంగతి ఎట్లా ఏడిచింది ఈరోజు? అవునా కాదా? అది ఆత్మ సంబంధమైందైనా భౌతిక సంబంధమైందైనా కానీ మన తాతల దగ్గర ఎంత ఉంది అనేది కాదు. మన తాతలు ఎంత ఆత్మీయులు, మన తండ్రులు ఎంత ఆత్మీయులు కాదు. ఈరోజు దేవుడు ఏది చూస్తాడు తెలుసా? నువ్వెంత ఆత్మీయుడివి, నువ్వెంత ఆత్మీయురాలివి. హల్లెలూయా. మన జీవితం మన గతాన్ని గురించి చెప్పుకోవడంతో సరిపెట్టుకోవద్దు. మనం నడుస్తున్న బాటలో నడుస్తున్నామా? ఒకప్పుడు మన
పితరుల్లో యథార్థత ఉంది, నీతి ఉంది, విశ్వాసం ఉంది, ఆత్మీయత ఉంది, అన్నీ ఉన్నాయి. మరి నీలో ఉన్నాయా? నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడుతుంది. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నువ్వు ప్రతిఫలం అనుభవిస్తావు. నీ తాతల గురించి చెప్పడం ఆపి నీ గురించి పక్కలు చెప్పేటట్లుగా నీవు ఆత్మీయంగా జీవించదువు గాక. ఒక తండ్రిగా, తల్లిగా నీ పిల్లలు నీ గురించి సమాజానికి ఏం చెప్పగలుగుతారు? నీ సాక్ష్యం ఎట్లుంది? సంఘములో ఉన్న నీ గురించి సంఘములో ఉన్న పొరుగువారు ఏం మాట్లాడుకోగలుగుతారు? అనవసరంగా ఒక రెండు మాట్లాడుకుంటారేమో, దాని గురించి సంబంధం లేదు. కానీ కంప్లీట్గా నీ జీవితం గురించి పక్కవారి దగ్గర సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో చాలా ఓర్పు, ఆ వ్యక్తిలో చాలా విశ్వాసం, ఆ వ్యక్తిలో చాలా ప్రేమ ఉంది, సత్య మార్గంలో నడుస్తారు, నెమ్మదస్తులు, మర్యాదస్తులు, నీ గురించి నీ పొరుగువారు సాక్ష్యం ఇచ్చే విధంగా నీ ఆత్మీయ జీవితం లేకపోతే నువ్వింకా ఆత్మలో వర్ధిల్లలేవు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ సాక్ష్యం ఎవరు చెప్పాలి తెలుసా? పక్క వాళ్ళు చెప్పాలి. ఇతరులు నీ గురించి చెప్పాలి. నీ ఫలాలు బయటికి కనిపించాలి. కనిపిస్తున్నాయా? ఆ గాయు గురించి యోహాను అంటున్నాడు, ఇదిగో సహోదరులు వచ్చి నీ సత్యమును గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నిజంగా ఎక్కడన్నా నీ గురించి మాట్లాడితే దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కలగాలి? సంతోషం కలగాలి. గాయు గురించి యోహాను ముందుట మాట్లాడుతున్నప్పుడు యోహానుకు సంతోషం కలిగిందంట. గాయు సాక్ష్యం చెప్తున్నప్పుడు దేవుని ప్రేమించే బిడ్డలకు కానీ, నీ ఆత్మీయ తండ్రికి కానీ, నీ సంఘ కాపరికి కానీ ఇతరులు వచ్చి నీ గురించి చెప్పే సమాచారము సంతోషాన్ని ఇచ్చే విధంగా వండునట్లుగా నువ్వు జీవించాలి. నీ ఆత్మీయ జీవితం అలా ఉండాలి. హల్లెలూయా. మనది మనం చెప్పుకోవడంలో గొప్ప లేదు. పరులు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వింటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఏం చేస్తున్నాడంట? పరదేశులను ప్రేమిస్తున్నాడంట. పరదేశులకు ప్రేమ చూపెడుతూ ఉన్నాడు. ఎవరు? గాయు. వచ్చిన పరదేశులు, వేరే ప్రాంతం వాళ్ళు ఈ వ్యక్తి, ఈ ఆత్మీయుడున్న దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తన ద్వారా పొందుకున్న దాన్ని చూసి యోహాన్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, మాకు గాయు అనే వ్యక్తి చాలా మర్యాద చేశాడు, చాలా ప్రేమ చూపెట్టాడు, ఆదరించాడు, ప్రేమగా మాట్లాడాడు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉన్న నీవు, నాటబడిన నీవు ఎలా జీవిస్తున్నావు? ఈరోజు బయట నుంచి, దూరం నుంచి అనేకులు వస్తున్నారు. వాళ్ళకి నీ ముఖం చూస్తేనే నెక్స్ట్ టైం రాబుద్ధి కాకుండా ఉండేటట్లు ఉండొద్దు. నీవు బయట వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. ఇదిగో సంఘములో ప్రారంభం నుంచి ఉన్నారంట పలానా కుటుంబాలు, పలానా వ్యక్తులు. 7 సంవత్సరాలు అయింది పరిచర్య ప్రారంభమై, ఇదిగో 7వ సంవత్సరం నుంచి ఉన్నా నేను. 6 సంవత్సరాలు అయింది ఇక్కడ ఉండొచ్చు, 3 సంవత్సరాల నుంచి ఉండొచ్చు, పోనీ సంవత్సరం నుంచి కంటిన్యూగా ఉండొచ్చు. ఈరోజు వచ్చిన వాళ్ళు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర నీ మాటల్లో ఆదరణ చూడాలి, ప్రేమను చూడాలి. వాళ్ళని గురించి ఈ లోకంలో చెప్పే సమాచారం ఎలా ఉండాలి తెలుసా? అక్కడ ఉన్నటువంటి సంఘ సభ్యులు చాలా ప్రేమిస్తారు. ఎంత అనారోగ్యంలో వెళ్ళినా ప్రేమిస్తారు, ఎంత పడిపోయిన స్థితిలో వెళ్ళినా ప్రేమిస్తారు. హల్లెలూయా. కొన్నిసార్లు ఒక్కొక్కరు వారి పరిస్థితులను బట్టి వారం రోజులు ఉండాల్సి వస్తుంది, పోనీ 15 రోజులు ఉండాల్సి వస్తుందేమో. మనం ఏది తింటే అది తింటారేమో. కానీ ఇక వచ్చిర్రా, కూర్చున్నారా, ఎన్ని రోజులు ఉంటారా అంటే వీళ్ళు ఇక్కడ అన్నాం అనుకో, గోడలకు చెవులు ఉంటాయి. ఏముంటాయి? గోడలకు చెవులు ఉంటాయి. మనం మిద్దెల మీద మాట్లాడితే ఎక్కడ వినిపిస్తుంది అంటే? చీకట్లో మాట్లాడితే ఎక్కడ వినిపిస్తుంది? వెలుగులో వినిపిస్తుంది. మిద్దెల మీద రహస్యంగా మాట్లాడుకున్నది బయట వినిపిస్తూ ఉంటుంది. అంతరంగము బయలుపరచబడుతుంది. మన అంతరంగం చాలా బాగుండాలి. నువ్వే సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, నీ ఊళ్ళో ఉన్న ఒక సంఘంలో నాటబడిన వ్యక్తివైనా, నువ్వే సంఘంలో ఉన్న దేవుని ప్రేమలో నువ్వు వర్ధిల్లితే, ఆత్మలో నువ్వు వర్ధిల్లితే ఎలా ఉంటావో తెలుసా? ఇదిగో ఈ సంఘానికి ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, కష్టంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు, దుఃఖంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా? ప్రేమించే వ్యక్తిగా ఉంటావు, ఆదరించి మాట్లాడే వ్యక్తిగా ఉంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే వ్యక్తిగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మనం కట్టుకొని పోయేది ఏది లేదు.
నీవు ప్రేమలో వర్ధిల్లితే, నువ్వు సత్యమును అనుసరించి నడుస్తే, నువ్వు పరదేశులను అనగా ఇతర ప్రాంతం వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేయాలి? ప్రేమించాలి. నిజంగా వాళ్ళు మనకు అతిథులు. హల్లెలూయా. ఎవరన్నా చేతిలోనికి పోతుంటాయి, తిననికి రాదు, వెళ్ళి మంచి ప్లేట్ తీసుకెళ్ళి అన్నం వేసుకొని ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ముసలోళ్ళు ఉంటారు కనుక వాళ్ళు 2 గిన్నెలు పట్టుకొని వస్తారు. 2 గిన్నెలు ఎవరన్నా తింటారా చెప్పండి? అంత అగడం బట్టి ఎవరు రారు కదా. వడ్డిస్తున్న మనం ఏం చెప్పాలి? కామ్ చేసి పంపించాలి. కానీ పొరపడ 2 గిన్నెలు తీసుకొని వచ్చినాం, 1 తీసుకొని రాపో. ఈ చిన్నవి కూడా అర్థం చేసుకోకపోతే ఎట్లా అన్నారంట. అందుకే చెప్తున్నా. హల్లెలూయా. ఇలాంటివి ఉండొద్దు. కామన్ సెన్స్ తోటి పని చేయదుము గాక. హల్లెలూయా. 2 గిన్నెలు ఎవరు పట్టుకొస్తారు చెప్పండి? చిన్నపిల్లలు ఉన్నోళ్ళు, అనారోగ్యంతో ఉన్నోళ్ళు ఎవరో 2 గిన్నెలు పట్టుకొని వస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇక్కడనే కాదు, అది పెళ్లిలో అయినా సంఘంలో అయినా నిజంగా 2 గిన్నెలు పట్టుకొచ్చిన వాళ్ళు ఎవరు 2 గిన్నెలా తినరు. హల్లెలూయా. ఏదైనా సరే. హల్లెలూయా. ఆకలితో ఉన్నోళ్ళు కొంచెం అన్నం ఎక్కువ వేసుకుంటారేమో. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా బిగ్గరగా? హల్లెలూయా. వడ్డిచ్చే కాడ ప్రేమ, పార్కింగ్ చేపించే దగ్గర ప్రేమ, ప్రార్థన చేపించుకునే దగ్గర ప్రేమ. అవి చెప్తే అర్థం కదా అనొద్దు. జర అర్థం చేసుకోమా, లైన్ గట్టు. కొంచెం మాటలు ప్రేమ, మృదుత్వం. ఒక 5 రోజులు ఉన్న ప్రేమ చూపెట్టాలి. అందరూ అలాగే ఉండరు. 100లో 1 తిట్టేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు వారం రోజులు 2-3 రోజులు ఉంటారు, తిట్టేటోళ్ళు ఉంటారు. అదే దేవుని చిత్తం అయితే భరించినా పర్వాలేదు, చూపించిన ప్రేమ అయితే వ్యర్థం కాదు కదా. హల్లెలూయా. ఈరోజు ఆ గాయి అనే వ్యక్తిని పోలి నడుచుకుందాము గాక. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి, ఆయన గురించి యోహానుకు సాక్ష్యం ఇవ్వబడిందంట. యోహాను అంటున్నాడు, నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. విశ్వాసులు వచ్చిన, అన్యజనులు వచ్చిన, తెల్ల బట్టలలో వచ్చిన, మాసిపోయిన బట్టలలో వచ్చిన, తాగి వచ్చిన, చింపిరిగా వచ్చిన, ఎట్లా వచ్చినా సరే వారిని ప్రేమించే హృదయం కలిగి ఉండాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చూసినాం అనుకో, మనం ఏ సంఘంలో ఏ సహవాసంలో ఉన్న వాళ్ళు అక్కడ మనం ఉంటున్నప్పుడు మన సంఘాల్లోకి కొత్తగా వస్తున్న వారు ఎలాంటి సాక్ష్యం ఇవ్వాలంటే, ఈ ఫలానా వ్యక్తి చాలా ప్రేమగా ఉంటారు, ఎంత తగ్గింపు ఉంది, ఎంత మృదువైన స్వభావం ఉంది. చాలామందికి డబ్బు కరువు లేదు, తిండి కరువు లేదు, కరువైందల్లా ప్రేమ, ఆదరణ, మనశ్శాంతి. అది లేక మందిరానికి వస్తున్నప్పుడు మనం 4 మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఆదరణ కలగాలి, వాళ్ళకి సమాధానం కలగాలి. ఒక మాట ప్రేమ కలిగి, అమ్మ బాగున్నావా, వాళ్ళు ఎవరన్నా కానీ, ఏ ఊరమ్మా, ఏమైనా కష్టం ఉందా, అమ్మ ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం. ఈ 4 మాటలు చెప్పి చూడండి. హల్లెలూయా. అది బాగుంటుందా? హల్లెలూయా. ఏ ఊరిల్లది? మేము ఇచ్చిన కానుకలు అన్నీ ఇల్లే తినిపోయేటట్టున్నారని ఫీల్ కాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజము. దేవుడు మనమిచ్చే కానుకలు మందిర నిధిలోనికి ఎందుకు తీసుకురమ్మన్నాడు తెలుసా? నా మందిరములో ఆహారం ఉండునట్లుగా, మీ దశమ భాగాలు కానీ మీ కానుకలు కానీ ఆహారం ఉండునట్లుగా అన్నాడు. అంతే. ఎందుకు తీసుకురమ్మన్నాడు? హల్లెలూయా. వసతులు, ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారము, శరీర సంబంధమైన ఆహారము. హల్లెలూయా. అందుకే తీసుకురమ్మన్నాడు, అందుకే ఇస్తున్నాం. ఇచ్చినవి మీ కావు కదా, మీ అన్నట్టు ఫీల్ అయిపోవద్దు కదా. బాధ్యత మంచిదే, ఖర్చుగా అయితే తిప్పలు అవుతుంది, తప్పదు, ఖర్చు చేయాలి. కొన్నిసార్లు మనం పరీక్షింపబడతాం. కష్టంలో ఉన్నప్పుడు ఎలా ప్రేమ చూపెడతాం, దాని వెనకాలనే ఆశీర్వాదాలు ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబంలో ఎంతో కరువు ఉంటుంది. ఒక చుట్టం వస్తే మనం ఎట్లా చేస్తాం చెప్పండి? కిరాణం షాప్కి వెళ్ళి ఉద్దెర అయినా సరే ఎగ్స్ అన్న తెచ్చి కనీసం వాళ్ళకి మనం చేసుకున్న పప్పన్నం కాకుండా కనీసం ఒక ఆమ్లెట్ అన్న పెట్టే ప్రయత్నం చేస్తామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్న ఒక విశ్వాసిగా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఎవరి మీద కోపంతో చెప్తలేను. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఎంతమందికి ఆశను చేతులు ఎత్తండి.
ఇక్కడ దేవుడు మనల్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు. ఎక్కడ? అన్ని విషయాల్లో వర్ధిల్లి నువ్వు సౌఖ్యంగా ఉండాలంటే, ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా లేదా అనేది ఎక్కడ తెలుస్తుంది తెలుసా? దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. నీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, నీ అంతరంగ స్వభావం ఎట్లుంటుంది, నువ్వు ఎలా చూస్తావు. ఒక ఫ్యామిలీలో నుంచి 15 మంది వచ్చినా సరే ఎట్లుండాలి తెలుసా? ఒక ఫ్యామిలీలో నుంచి 2 వచ్చినా సరే, ధనవంతులు వచ్చినా సరే, ఏమి లేనోళ్ళు వచ్చినా సరే, హల్లెలూయా, కానుకలు ఇయ్యనియ్యకపోయాను, చూపెట్టే ప్రేమ మాత్రము మారొద్దు, అంతే. ఆ గాయు గురించి సాక్ష్యం ఇవ్వబడ్డది. గాయు చాలా మంచోడు. నా ఆశ ఎంత ఏం తెలుసా? కల్వరి కృపా మందిరంలో ఉన్న సంఘంలో ఉన్న సహవాసంలో ఉన్నవారు చాలా మంచోళ్ళు, వాళ్ళు ప్రేమ గలవారు. ప్రతి విషయం దగ్గర దేవుని గణపరిచేటటువంటి జీవిత విధానం మన దగ్గర కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళకుండా, వాళ్ళ బంధువులు స్నేహితుల దగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి వస్తున్నారంటే కారణం చెప్పండి? ఒక మందిరంలోకి అడుగు పెడుతున్నారు, కారణం తెలుసా? ఇక్కడ తప్పిగా మాకు ఈ లోకంలో ఎక్కడ విడుదల దొరికేటట్లు లేదని ఈడికి వస్తున్నారు. ఈడికి వచ్చిన వాళ్ళకు మనం ప్రేమ చూపెట్టకపోతే వాళ్ళు ఇంకెక్కడ వెళ్తారు చెప్పండి? దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ఈడికి వచ్చినప్పుడు ఇంకా పాస్టర్ ఒకటి ప్రేమగా మాట్లాడతాడు కానీ మిగతా వాళ్ళు అందరు కసురుకుంటారు అన్నట్లుగా లేదు, ఉండొద్దు. హల్లెలూయా. నాకంటే ఎక్కువ మీరు ప్రేమ చూపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు నచ్చిన వాళ్ళతోటే సహవాసం ఎక్కువ పెరుగుతుంది. అది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. నచ్చిన వాళ్ళనే మంచిగా చూస్తాం, నచ్చిన వాళ్ళకే రెస్పెక్ట్ ఇస్తాం. హల్లెలూయా. అది వాక్యానుసారమైన పద్ధతి కాదు, ఆత్మీయుల లక్షణం కాదు. శత్రువునే ప్రేమించమన్నాడు దేవుడు. చర్చికి వచ్చేటోళ్ళని ప్రేమించకపోతే ఎట్లా మనం? సంఘానికి వచ్చే వాళ్ళని ప్రేమించకపోతే ఎట్లా మనం? ప్రేమించటం లేదా మేము అనుకోగలరు కానీ ముందు ముందు దేవుడు ఇంకా సంఘాన్ని విస్తరింపజేయబోతున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? ఇంకా ఓపిక ఎక్కువ కావాలి, ఇంకా ప్రేమ ఎక్కువ కావాలి. గాయు గురించి సాక్ష్యం ఇవ్వబడింది. విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. గాయు గురించి వేరే సంఘంలో ఆయన ప్రేమ గురించి సాక్ష్యం ఇవ్వబడిందంట. హల్లెలూయా. నువ్వు చాలా ప్రేమ కలిగిన వ్యక్తివని కొన్నిసార్లు మన జీవితాలు, మన సాక్ష్యాలు దెబ్బతింటాయి. సో నీకు బాగానే కనిపిస్తారు, ఏంటి వీళ్ళకి ఇట్లున్నారు అనేటట్లుగా ఉండొద్దు. గాయు గురించి సాక్ష్యం ఇవ్వబడ్డది వేరే సంఘంలో. ఏమని తెలుసా? గాయు ప్రేమ గల వ్యక్తి అని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం లేకపోతే ఏం చేయలేకపోయినా పర్వాలేదు, పలకరించి ఆదరించి ధైర్యంగా ఉండు. ఇగో కొన్ని సాక్ష్యాలు ఉంటాయి చెప్పి, ఎంతోమందిని దేవుడు బలపరిచారు. నీకు కూడా మంచి అయితే ధైర్యంగా ఉండు, పలకరించి. నీళ్ళుంటే కనీసం నీళ్ళు తెచ్చిచ్చి, చాయ్ ఉంటే చాయ్ ఇచ్చి, అన్నం ఉంటే అన్నం పెట్టేసి, ఉన్నది చేసి ప్రేమగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ చూపెట్టడానికి తన ప్రాణమే ఇచ్చిండు. ఈ లోకానికి క్రియల్లో ప్రేమను చూపెట్టడానికి మనం ఏమి త్యాగం చేసినా తక్కువే, ఆస్తులు త్యాగము చేసిన తక్కువే. హల్లెలూయా. దాని ప్రతిఫలం ఇవ్వకుండా దేవుడు మౌనముగా ఉండడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆస్తులు అమ్మి ప్రేమను చూపెట్టండి క్రియల్లో అంటలే, కానీ అంత పని చేయకపోయినా పర్వాలేదు, వచ్చే వారి పట్ల ప్రేమగా వ్యవహరించండి చాలు. మీరేమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రేమగా మాట్లాడండి. ఇక్కడ ఉన్నదే ఏదో ఒకటి మీరు ఇచ్చి చెయ్యండి. హల్లెలూయా. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట. పోయిన వారం ధ్యానించుకున్నాం. గాయలో ఏం కనిపిస్తుంది? ప్రేమ. ఈ ప్రేమ మనలో ఉండును గాక. అలాగే రెండవది ఏంది? సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తులు ఏం కనిపిస్తుంది? సంతోషము, సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మలో వర్ధిల్లాలంటే కొన్ని మనలో చంపాల్సిన విషయాలు ఉంటాయి, వాటిని చంపాలి. ఈ ఫలాలు మనలో కనిపించాలి. ఇప్పుడు చెట్టుకు పట్టిన పురుగులు పోతేనే ఫలాలు వస్తాయి, లేకపోతే వస్తాయా? పురుగులు అట్లనే ఉంటే ఫలాల్ని తినేస్తాయి.
మనలో ఏమైనా పురుగులు ఉన్నాయేమో, పంటను తినేసే పురుగులు. హల్లెలూయా. అనగా మన మంచితనాన్ని, మన ప్రేమను, ఆత్మీయతను పాడు చేసే శోధంతో కూడిన ఆలోచనలు, తలంపులు, మాటలు, హృదయాంతరంగ స్వభావం, స్వార్థం ఏదైనా, అసూయ ఏదైనా, ఇంకే అసహ్యము, చిరాకు ఏ ఉన్న తీసేసుకుందాము గాక. హల్లెలూయా. మీకు ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తా. దాని తర్వాత సంతోషం అనే దాని గురించి ఎటొచ్చి ఒక 15 minutesలో ముగిస్తా, వీలైతే 10 నిమిషాలు అంతే. శ్రద్ధకు వినండి. చాలా కాలం కిందట ఒక రాజు ఉన్నాడంట. ఎవరు? ఒక రాజు. అతనికి ఎంతమంది భార్యలు తెలుసా? 4 భార్యలు. అందరు జాగ్రత్తగా వినండి, ముగించుకుందాం. ఇంకా ఒక రాజుకు 4 భార్యలు ఉన్నారంట. రాజు, జాగ్రత్తగా వినండి, ఆ 4 భార్యల గురించి మీరు తెలుసుకోండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా 4 భార్యలు ఉన్నోళ్ళు ఉన్నారు, మీకు తెలియదు. కళ్ళ ముంగట మీరు ఒక్కరినే భార్య అనుకుంటున్నారేమో. ఎవరి భర్తలకు ఎంతమంది భార్యలు ఉన్నారు ఎవరికి ఎరక? తాళే కట్టలే, మా ఇంటికి తీసుకొచ్చిండా. అందుకే ప్రార్థన ఎక్కువ చేయండి, ప్రభువా నా భర్త ఒకటే భార్యతో జీవితం కొనసాగించాలని. హల్లెలూయా. రాజు ఎందుకు 4 భార్యలతో జీవితాన్ని? ఒక భార్యతో సరిపెట్టుకోరు కొందరు. నువ్వు కాకపోతే ఇంకొకరు పో. కొన్ని ఇండ్లలో ప్రెగ్నెన్సీ లేట్ అయింది అనుకో, కష్టం. ఇక తల్లి ఒడుస్తూ ఉంటుంది కొడుకును, అరే పిల్లలు అయితే లేరు రా, దానికి వదిలేతాం. మస్తున్నారు మనకి పిల్లని ఎవరన్నా ఇస్తారు. ఆమెకు కాకపోతే మళ్ళీ మారుస్తారా? ఒకసారి కట్టుకున్న తర్వాత అదే భార్యతో కాపురం చేసేవారిగా దేవుని బిడ్డలుగా జీవించదుముగాక. శరీర సంబంధంగా అయినా ఆత్మ సంబంధంగా అయినా ఒకరితో కాపురం చేయడమే మంచిది. ఒక్క రూట్లో నడవడమే మంచిదా కాదా? మంచిదా కాదా? కాదా? హల్లెలూయా. రాజు 4వ భార్యను అమితంగా ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు తెలుసా? ఆమెను ప్రేమిస్తున్నాడు కనుక ఆమెకు ఖరీదైన వస్త్రాలు, చైనా దేశం నుంచి మరి ప్రత్యేకమైన వస్త్రాలు. ఇక ప్రత్యేకతలో మొదటి స్థానం చైనా కదా. చైనా వస్త్రాలు తెప్పించేవాడంట రాజు. రకరకాల తినుబండారాలు, మంచి మంచి ఫుడ్, మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ఫుడ్ ఆ 4వ భార్యకు తెచ్చి ఏర్పాటు చేసేవాడు, తినిపించేవాడు, వస్త్రాలని బహుమానంగా ఇచ్చేవాడు. 3వ భార్య కూడా ఆయనకి ఇష్టమే. ఆమె ఒక చక్రవర్తి కుమార్తె. రాజు ఏది కోరుకుంటే అది ఆమెనే తెచ్చిస్తుంది, తీసుకొని వచ్చేది. కనుక ఆమె కొరకు ఎవరినన్నా చంపాలన్నా చంపుతాడు. ఈమెను వెళ్ళి చంపంటే చంపేస్తాడు, అంతే. 3వ భార్య కొరకు ఏదైనా చేస్తాడు రాజు. కానీ ఆమె వాళ్ళకం చూసి అనుకున్నాడంట, ఈమె వాళ్ళ నీళ్ళని చంపమంటుంది, ఏదో ఒకరోజు నన్ను వదిలి వెళ్ళిపోయేటట్టుంది అనుకున్నాడంట. హల్లెలూయా. అయితే 2వ భార్య చాలా తెలివైందంట. చాలా తెలివైంది 2వ భార్య. రాజుకి ఏదైనా సమస్య వస్తే ఆమెతో చర్చిస్తాడు. చర్చిస్తే ఆమె ద్వారా పరిష్కారం దొరుకుతుంది. అంత జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎవరు? 2వ భార్య. అలాగే మొదటి భార్య ఉంది, ఆమె చాలా మంచిది. రాజు స్థితి పెరగడానికి కూడా కారణము ఆమె, రాజ్య విస్తరణకు కారణము ఆమె. మీలాక ప్రార్థన పర్రాలనుకోండి, హల్లెలూయా, ఎంత తిట్టినా కొంచెం మౌనంగా ఉండేది అనుకోండి, మంచోళ్ళ అంటే గాళ్ళు మళ్ళీ ప్రతిదానికి ఏమనుకున్నా నా గురించి, మా అన్నకి చెప్పిన అనుకో నీ తోలు తీస్తాడు అంటలు కాదు. హల్లెలూయా. రాజు స్థితి పెరగడానికి, రాజ్య విస్తరణకి ఎంతో కృషి చేసింది ఆమె. కానీ ఆమె ఎంత రాజును ప్రేమించినప్పటికీ రాజు ఆమెను ప్రేమించేటోడు కాదు. ఉంటారు కదా కొందరు, ఇంట్లో ప్రేమించే భార్యను పెట్టుకొని బయటల్లో ప్రేమ మీద పడుతూ ఉంటారు. హల్లెలూయా. భార్య ఉండగా పక్కలకు ఐ లవ్ యూ అని మెసేజ్లు పెట్టేటోళ్ళు ఉన్నారే, మా దరిద్రం తొలగిపోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా.
దేవుడు నీకు ప్రేమించే భార్యను ఇచ్చాడు. నీ కొరకే సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చిన భార్యను ఇచ్చాడు. నీ ఎదుగుదలకు కారణమై, నీ అభివృద్ధికి ఆశీర్వాదానికి కారణమైనటువంటి నీ భార్యను నువ్వు నిర్లక్ష్యం చేయడం అంత మంచిది కాదు. కానీ ఈ రాజు ఏం చేశాడంట తెలుసా? తన సొంత భార్యని, తనను అమితంగా ప్రేమించిన భార్యని ప్రేమించేవాడు కాదంట. హల్లెలూయా. ఈ 4 భార్యలు 4 రకాలుగా ఉన్నారు. అయితే ఒకరోజు రాజుకి భరించలేని వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వల్ల మరణానికి సమీపమయ్యాడు. చచ్చిపోయే పరిస్థితులు వచ్చినాయి. ఇంకా చావు తప్ప వేరే దిక్కు లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా రాజుకు తెలిసింది ఏమని తెలుసా? వైభవము, విలాస జీవితము, ఆ ప్రభావాన్ని తలబోసుకుంటూ అనుకుంటున్నాడంట, నాకు 4 భార్యలు ఉన్నారు, ఆయన నేను ఒంటరిగానే చచ్చిపోవాలి, మరణించాలి అనుకున్నాడు. ఎంబడెవరన్నా వస్తురా? హల్లెలూయా. చావు సమీపించింది. అప్పుడు గుర్తుకొచ్చింది, ఒక ఆలోచన వచ్చి తన 4వ భార్యను అడిగాడంట, నిన్ను ఎంతగానో ప్రేమించాను కదా, మరి నన్ను వెంబడిస్తావా? నేను చచ్చిపోయినప్పుడు నా వెంబడొస్తావా? ఈరోజు వ్యాధి వచ్చింది కదా, నాతోనే ఉంటావా? నేను ఖచ్చితంగా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది అన్నప్పుడు మోకం మీద చెప్పిందంట. ఎవరు 4వ భార్య తెలుసా? ప్రత్యేకమైన వస్త్రాలు, ప్రత్యేకమైనటువంటి ఆహారము తెచ్చిపెట్టి పెంచినటువంటి భార్య. హల్లెలూయా. ఆమె రాజు తెచ్చినవి వండుకోవడం తప్ప ఎందుకు పనికిరాదు అన్నట్టు ఇక అంతే. ఈయన ఏమో ఆమె అందాన్ని చూసో దేని చూసో మొత్తం మీద మొదటి భార్యను పక్కన పెట్టిండు, 2వ ఆమెకు పెడుతున్నాడు, 3వ ఆమెకు పెడుతున్నాడు, 4వ ఆమెకు పెడుతున్నాడు. 4వ ఆమె ఆ సావు దగ్గరికి వచ్చినప్పుడు 4వ ఆమెను పిలిచి అడిగిండంట, ఇప్పుడు నా మరణం దగ్గరికి వచ్చింది కదా, ఏంది పరిస్థితి, నన్ను వెంబడిస్తావంటే ఆమె అన్నదంట, ఇక కుదరదని సగసగ పోయి, నీకు రోగం వచ్చి నువ్వు చచ్చిపోతే నన్నేం చేయమంటావని రప్మని ఉరికిందంటే ఇంకంతే. హల్లెలూయా, హల్లెలూయా. రాజు 3వ భార్యను పిలిచి నేను ఇప్పుడు మరణించబోతున్నాను, నీకోసం నేను అనేక మందిని చంపిన కదా, నువ్వు నన్ను అనుసరిస్తావా, నాతో పాటు నువ్వు చస్తావా అని అడిగినట్టు డైరెక్ట్. లేదంటే మరణం వరకన్నా నాకు దగ్గరగా ఉంటావా అని అడిగితే 3వ భార్య, నువ్వు మరణించిన వెంటనే నేను మరి ఇంకొకరిని చేసుకుంటానదంట. అవును, ఏమన్నది? నువ్వు మరణించిన వెంటనే. హల్లెలూయా. అలవాటు అది అయినప్పుడు మరి ఇంకేం చేస్తారు? రాజు దగ్గర ఉన్నదంతా అనుభవించింది, చచ్చిపోయిన తర్వాత ఇంకోటి అన్నది. లోకంలో మోసం ఉంది, జాగ్రత్త. నీవు నన్ను అనుసరిస్తావా అని అడిగాడు. 3వ భార్య అన్న ఆన్సర్ ఒకటే, ఇంకొకరిని చేసుకుంటా, ఆల్రెడీ నేను రెడీగా ఉన్నా, ఇంకొకరిని వివాహం చేసుకోబోతున్నా. రాజు దెబ్బకు నిర్గంతపోయాడంట. చెంప చెల్లు అనిపించింది ఇంకే. హల్లెలూయా. 2వ భార్యను పిలిచి అడిగాడు. 3వ భార్యనేమో ఇంకో ఆయన చేసుకుంటున్నది. ఆల్రెడీ 4వ భార్యనేమో వెళ్ళిపోయింది, 2వ భార్య మిగిలింది. పిలిచి అడిగాడు, నేను నీ వచ్చినప్పటి నుంచి నీ సలహా మేరకే నడుస్తున్నాను కదా, ఎల్లప్పుడు నీ సలహాలనే పాటించాను, నీవు చెప్పినట్లు విన్నా. ఇంకో మాట చెప్పాలంటే నీ కొంగు పట్టుకొని తిరిగిన కదా. నిజంగా కొన్ని సరి చేసుకోవాలి. మనం కూడా కొన్ని అలవాట్లు వినాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఒకరితో ఒకరు డిస్కషన్ చేసుకోవాలి. కానీ ప్రతి విషయంలో అరే ఈరోజు అన్ని కాపురాలు ఎట్లున్నాయి తెలుసా? మీ అమ్మ దగ్గరికి నువ్వు పోవద్దు, పోదంతే. మా అమ్మను పట్టించుకోవద్దు అంతే. పట్టించుకుంటే ఏం కాదు, చెంప వలగొట్టుండి. హల్లెలూయా. వద్దు, కుట్టగలరా అయితే. కానీ వాళ్ళని జర ప్రార్థన చేసి కంట్రోల్లో ఉంచి తల్లిదండ్రిని సన్మానించమని వాక్యం అంటుంది.
ఎంతమందికి మా భర్తలు ఎక్కువ రోజులు బతకాలని ఉంది చెప్పండి? ఎందుకు అడగాలని? ఎక్కువ రోజులు నా భర్త ఉండాలి అని ఆశ ఉన్నోళ్ళు, భర్త ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చేతులు ఎత్తండి. నా భర్త ఎక్కువ రోజులు బతకాలి. నిజంగా ఆశ ఉందా మీకు? అయితే బైబిల్ అంటుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నువ్వు ఎక్కువ రోజులు బతకాలంటే తల్లిని తండ్రిని సన్మానించంటే వాళ్ళని సంతోషపెట్టు. వృద్ధాప్యంలో నిర్లక్ష్యము చెయ్యకు. అది చెయ్యనీయకుండా కూసున్నావు అనుకో, మీరేమన్నా అనుకోండి, తొందరగా ఒంటరిదానం అయిపోతావు నువ్వు. ఇది నీ కొరకు ఈరోజు. నీ అత్తమామల్ని నీ భర్త ప్రేమించకుండా వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తున్న నీ కొరకే. ఒంటరి జీవితాన్ని అనుభవించబోతున్నావు, జాగ్రత్త. ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీ భర్త తన తల్లిదండ్రుల్ని, తన రక్త సంబంధికుల్ని ప్రేమించడానికి, ప్రేమ చూపెట్టడానికి ఆరాటపడుతున్నప్పుడు నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తే జాగ్రత్త. రేపు నీకు అదే గతి వస్తుంది. నీ పిల్లలు కూడా నేను అట్లేం చూస్తారు. ఏం విత్తుతాం అదే కోస్తాం. నేను చెప్పినట్లే వినాలనుకోక వాక్యానుసారంగా నడవాలి నా భర్తని ఆశించండి. అది మంచి పద్ధతి, అది మంచి ప్రార్థన సహాయం. చాలామంది నా భర్త చెప్పినట్లు వింటలేడు. కొందరు అక్కడక్కడ, మీకు తెలుసు కదా, నీ భర్త చెప్పినట్లు వింటలేడు అంటున్నావు కదా, ఇగో పలానా దగ్గరికి వెళ్ళు, మంద చెట్టు ఇస్తారు, పెట్టినావు అనుకో, నీ చెప్పినట్టు వింటాడు. హల్లెలూయా. ఇంకా అది చేయలేరు. ఇంకా సలహాలు అక్కడ దాకా వచ్చినాయా లేదా? హల్లెలూయా. నాకేమెరక సంఘంలో ఉన్న వాళ్ళకి అలాంటివి ఎదురైనాయి. పాపం ఆ స్త్రీలు పెట్టలేరు. ఇంకా పక్క స్నేహితులు, ఇది పెట్టు, నువ్వు చెప్పినట్టు వింటాడు. అరే దేవుడు చెప్పినట్టు వినాలి, కానీ నువ్వు చెప్పినట్లు వింటే దేవుణ్ణి ప్రణాళిక తారుమారు చేసి మనం ఏమైనా ప్రశాంతంగా ఉంటామా? ప్రతి స్త్రీ భర్తకు లోబడాలి కదా. అది కాకుండా రివర్స్ కేటగిరీలో వెళ్తే ఇక అంతే ఉంటుంది కథ మొత్తం. హల్లెలూయా. అడ్డం తిరుగుతుంది అంతే. జీవితంలో ఎప్పటికీ మనం సమాధానం చూడలేం, ఆశీర్వాదం చూడలేం. దేవుడు అక్కడ ఉండడు, దేవుని సన్నిధి ఉండదు. నీ భర్తకు లోబడే వ్యక్తిగా ఉండు. పిచ్చన్లాకి ఎప్పుడు వాగుతాడు. నువ్వు మంచిదానమ్మా, మరి నువ్వెందుకు అంతకంటే ఎక్కువ పిచ్చిదానం అవుతున్నావు? మీరు మంచోళ్ళు కదా, నీ భర్త పిచ్చోడు కదా, మరి నువ్వు ఎట్లా ఉండాలి? నీలోన తగ్గింపు ఉండాలా? ఏకంగా ఆడ 2-3 కిలోమీటర్ల ట్రైన్ ఆరన్ కొట్టింది అనుకో, ఈడ సిగ్నల్ దగ్గర ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. హల్లెలూయా. కొందరు అరుస్తే రచ్చబండ దగ్గరికి పోతుంది, అంత రచ్చ చేస్తారు. మెల్లగా నరుస్తా. భర్తకు వ్యతిరేకంగా అరవడం మంచిది కాదు. అలాంటి వ్యక్తిగా ఉన్నవేమో అది పాపము, మార్చుకో. హల్లెలూయా. అన్నీ నువ్వు చెప్పినట్లుగా వినాలనుకోకు నీ భర్త. మనంకి తినొద్దు, అర్థమవుతుందా? హల్లెలూయా. జీవితాలు, కుటుంబాలు, పరిస్థితులు తారుమారైపోతాయి. వాళ్ళ మాటలు వినాలి, కానీ ఏవి వినాలో అవి వినాలి. కొన్ని వినకూడవి, పాటించకూడనివి ఉంటాయి. వాక్యం తెలుసుకుంటే అవి మనకి ఈజీగా అర్థమవుతాయి. లేకపోతే ప్రతిదీ. హల్లెలూయా అంటున్నాడు. నేను ఎల్లప్పుడు నీ కొంగు పట్టుకునే తిరిగిన కదా, ఎల్లప్పుడు నీ సలహాలనే విన్నా కదా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా విన్నా కదా, నేను మరణిస్తే నన్ను వెంబడిస్తావా అని అడిగాడంట. అడిగితే రాజు ఇచ్చిన ఆన్సర్ ఏం తెలుసా? సారీ, ఐ ఆమ్ సో సారీ, ఈసారి నేను మీకు ఏమి సహాయమో చేయలేను, నేను మీ సమాధి వరకు వస్తా అంతే. హల్లెలూయా. మీ కొరకు ఏడుస్తా కొన్ని రోజులే. హల్లెలూయా. తర్వాత వేరేని చేసుకుంటాను. రాజుకు తల మీద పిడుగుపడ్డట్లు అయింది. ఇంక ఒక స్వరం వినిపిస్తుంది రాజుకు అడగకముందే. ఏం స్వరం తెలుసా? నేను మిమ్మునే వెంబడిస్తాను, మీరు ఎక్కడికి వెళ్తే మీతోనే ఉంటాను, అక్కడికే వస్తా, మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టా. హల్లెలూయా. చస్తే నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానంటే, నువ్వు చచ్చిన రోజే నా చివరి రోజు, నువ్వు లేకుండా బ్రతకడం నా వల్ల కాదు. ఆ మాట విన్న వెంటనే తలెత్తి చూశాడంట. అంతే. మొదటి భార్య అక్కడ దీనంగా నిలబడి ఉన్నదంట. అంతే. ఆమె ఖరీదైన ఆభరణాలు లేవు, ఖరీదైన వస్త్రాలు లేవు. రాజు అనారోగ్యంగా ఉన్నాడని తెలిసినప్పటి నుంచి
ఆమె మొత్తం కన్నీళ్ళతోనే ఉందంట, ఏడ్చుకుంటూనే కూర్చుందంట. అంతగా ప్రేమించే భార్యని పక్కన పెట్టేసిండి రాజు. ఈ ముగ్గురు ఎంబడి పడ్డాడు, దోసుకు తినటోళ్ళు ఎంబడి పడ్డాడు. మరణం కాడికి వచ్చినప్పుడు తెలుస్తుంది చాలామంది జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలుగా, పురుషులుగా ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక ప్రేమించే భార్య నీకు ఇచ్చినప్పుడు, లేదు కొన్ని అవకతవకలు ఉన్నప్పటికీ సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టెప్పులు వేయడానికి వీల్లేదు. ఆ మాట కూడా రావడానికి వీల్లేదు. అంతే. ఒకరి హృదయములో దాగి ఉన్న దానిని బట్టి వారు నోరు మాట్లాడుతుందంట. నువ్వేదన్నా అంటున్నావంటే నీ హృదయంలో అది ఉంది, శోధింపబడుతున్నావు, ఈమె కాకపోతే ఇంకొకరని అన్నవేమో మాట యేసు నామములో క్షమించమని అడుగు దేవుణ్ణి. హల్లెలూయా. ఈ స్త్రీకి రాజు ఖరీదైన వస్త్రాలు, ఆహారం పెట్టలే, వస్త్రాలు తీసుకురాలే, ఆభరణాలు వేయలే, ఏం చేయలే. కానీ అమితంగా ప్రేమించింది. రాజుకు వ్యాధి వచ్చినప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది, ఏడుస్తుంది, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. నీరసంగా కనిపించిందంట తలెత్తి చూసినప్పుడు. ఎట్లా? అందరు చూస్తే మట్టంగా దిట్టంగా ఉన్నారు, పోయేటోడు పోతుడు, గట్టిగా 3 పూటలు తాకిస్తున్నారు ముగ్గురు భార్య. హల్లెలూయా. వీళ్ళు వచ్చిందే నీకే, ఆ రాజును చేసుకున్నదే జల్సగా బ్రతకడానికి, అంతే. ఎంజాయ్ చేయడానికి రాజును చేసుకున్నారు వాళ్ళు, అంతే. కానీ భర్త భార్య అనే కుటుంబానికి ఒక విలువనివ్వాలని వివాహం చేసుకుంది మొదటి భార్య మాత్రమే. ఆమెను అమితంగా ప్రేమించాడు, ఆమె అమితంగా ప్రేమించింది రాజును. రాజు వ్యాధిగ్రస్తుడు అయినప్పుడు నుంచి తిండి మానేసుకుంది, చిక్కిపోయింది. అది చూసిన రాజుకి అప్పుడు గుండెలు వలిగిపోయినాయి. హల్లెలూయా. రాజు పరితాపం చెందాడు, పశ్చాత్తాపడ్డాడంట. నేను నిన్ను నిర్లక్ష్య పెట్టాను, కానీ నీవే నన్ను హత్తుకున్నావు. నాకు అవకాశం ఉంటే ఇక నీ గురించి ఎక్కువ నేను శ్రద్ధ తీసుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఏమంటున్నాడు తెలుసా? నేను బతికితే, నాకు జీవితం అంటుంటే, నిర్ణయం తీసుకున్నాడు, ఈ ముగ్గురిని తరిమి కొడతా, నిన్ను మాత్రమే ప్రేమిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి మనందరి జీవితంలో 4 భార్యలు ఉంటారు. హల్లెలూయా. ఎవరు తెలుసాలో? 4వ భార్యనేమో శరీరం. మన శరీరం కోసం, దాని అలంకరణ కోసం ఎంత ఖర్చైనా చేస్తాం, అవునా కదా? చేస్తామా లేదా? మరణించినప్పుడు అలంకరించేటటువంటి ఆభరణాలు, వస్త్రాలు అవన్నీ వస్తాయా? సరే, చేసుకోండి, అవసరం దేవుడిచ్చినప్పుడు. కానీ వాటి మాయలో పడి ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు. 3వ భార్యనేమో ఆస్తి. మనం మరణించినప్పుడు ఆస్తి ఎంబడి వస్తుందా? వస్తుందా? రాదు. ఆస్తిపాస్తులు సంపాదించిన ఏవి చచ్చిపోయినప్పుడు ఎంబడి రావో. ఈ లోకంలో అవసరం మాత్రమే. 2వ భార్య మన బంధువులు, మిత్రులు. మనం ఎంత ప్రేమించని సమాధి వరకు మాత్రం వస్తారు, సాగనంపుతారు, అంతే. హల్లెలూయా. తర్వాత 8వ రోజు మేకను కోసుకొని తింటారు. హల్లెలూయా. ఎవరు చచ్చిపోయినా, మీరు చచ్చిపోయినా, నేను చచ్చిపోయినా, చేసేది అదే. కానీ మొదటి భార్య మన ఆత్మ. హల్లెలూయా. మన ధన సంపాదన లేదా సుఖభోగం నిమిత్తం మనం ప్రాకులాడితే ఏం చేస్తున్నామంటే ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనము చచ్చిన తర్వాత మనతో కూడా వచ్చే మన ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ మనం ఎక్కడికి వెళ్తాం అక్కడికి ఆత్మ మాత్రమే వస్తుంది. కాబట్టి ఆత్మను బలపరుచుకునే డానికి మనం ప్రయత్నం చేయదుమగాక. హల్లెలూయా. ఒకటి నిజమే, ప్రేమించే భార్యను దేవుడు నీకు ఇచ్చాడు, ఆ మొదటి భార్యనే చాలు. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే కూడా అన్నిటికంటే ముఖ్యమైంది, అవును, అలంకరణ కంటే, ఆస్తిపాస్తుల కంటే, బంధుమిత్రుల కంటే మన ఆత్మ ముఖ్యమైంది. ఆ రాజు 3 భార్యలను ప్రేమించి 4వ భార్యను అలక్ష్యం చేసినట్లుగా మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నామంటే అలంకరణ కొరకు మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి ఆభరణాలు,
పెళ్ళిళ్ళు వస్తే చాలు భర్తలకు స్టార్ట్ అయింది మంట. హల్లెలూయా. పెళ్ళిళ్ళ సీజన్ వస్తే భర్తల తాకట్టు పెట్టి నువ్వు ఎప్పుడు తెస్తావు? నిజంగా ప్రేమ లేని వాళ్ళు బంగారానికి వాడి చేస్తారు. ఉంటే వేసుకోండి, లేకపోతే భర్తను ఎందుకు తిప్పలు పెడతారు ఊకే? ఈసారి పెళ్ళిళ్ళ ఆభరణాలు వేసుకోకపోతే మీ కొంపలు మింగుతాయా? పెళ్ళిళ్ళకి వెళ్ళి ఎలగొడతారా? తినగిన్న మీదకి వెళ్ళి లేపేస్తారా? మీ ఇల్లు కట్టాలనో మీ ఆరోగ్యం కొరకు దేని కొరకు తాకట్టు పెట్టి ఉంటాడు కదా. అది కాకుండా నా బంగారం నాకు ఇస్తావా, ఇవి లేకపోతే నేను పోతా మా ఇంటికి. ఈ సొంటలు ఉన్నొకటే పోయిన ఒకటినేమో. కానీ ఏం చేస్తాం, ఉన్న ఒకరు కాపురం చేయండి తప్పదు, ప్రేమ కలిగించండి అని. ఇక్కడ ఉన్నోళ్ళు ప్రేమ కలిగి ఉందరుగా అక్క. అసలు మీరు బంగారం గురించి చేసుకున్నారా భర్తను? దేవుని చిత్తం నెరవేర్చడానికి నాకు ఒక తోడు ఉండాలని చేసుకున్నారా? హల్లెలూయా. ఆస్తిపాస్తులు ఎంబడి పడుతున్నాం, అవి ఎప్పుడు ఉండవు. కానీ అవసరమే, మంచిదే. ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టేటంతగా వాటి వెంబడి కూడా పడొద్దు. హల్లెలూయా. సమస్తం వ్యర్థం ఈ లోకంలో ఉన్నదంతా. అలంకరణ వ్యర్థమే, ఆస్తిపాస్తులు వ్యర్థమే. రెండో భార్య ఏం తెలుసా? బంధుమిత్రులు. చచ్చిపోయేదాకా వస్తారు. కావాలి, అందరితో కలిసి ఉండాలి, ప్రేమించాలి. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని, చుట్టాలు వచ్చిరంటే మందిరానికి రారు చాలామంది. ఏమొస్తే చుట్టాలు వస్తారు ఏమనుకున్నావు? ఈరోజు కూడా మందిరానికి రావాలనా? ఆ చుట్టాల మాయలో వాడు ఈరోజు నువ్వు పాపంలో పడిపోతే నీ జీవితం ఏమైపోతుంది? ఈరోజు మందిరానికి నువ్వు రాకపోతే, ఒక ఆదివారం మందిరానికి రాకపోతే, బంధువులు వస్తున్నారు, చుట్టాలు వస్తున్నారని నీ ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యాన అలవాటు నువ్వు పక్కన పెడితే, నువ్వు పాపంలో పడిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. చివరి వరకు నీతో వస్తారా? రారు, రావడానికి వీల్లేదు, రారు, అసాధ్యం. ఫస్ట్ దేవుడు నీ ఆత్మీయ జీవితం, తర్వాతే బంధువులు, తర్వాతే ఆస్తి, తర్వాతే అలంకరణ. ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నావేమో. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే దాని మీద మనసు నిలుపుదువుగాక. హల్లెలూయా. నీ ఆత్మను బలపరుచుకో. ఉండాల్సిన బంధువులు నీతోనే ఉంటారు బతికున్న రోజులు. ఉండాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయి. అలంకరించుకోవడానికి కావాల్సిన అవసరానికి తగ్గట్టుగా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్ అయితే ఆల్రెడీ అధికమైన అలంకరణ వద్దు అంటుంది. దాని గురించి ఎందుకు చెప్పండి? దేవునికి మహిమ కలుగును గాక. చివరి వరకు ఉండేది నీతో దేవుని ఆత్మనే. దేవుని ఆత్మనే శాశ్వతం. నీ ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో. ఈరోజు నీవు ఆత్మలో వర్ధిల్లడానికి పట్టుదలతో అడుగులు వేయి. ఆత్మలో వర్ధిల్లితే, హల్లెలూయా, ఈ శాశ్వతంగా నీవు ఉన్నాయి చూడు, అవ్విగిడి ఇస్తాడు దేవుడు. ఇవ్వడా? ఇస్తాడా లేదా? ఇస్తాడా లేదా? నీవు ఆత్మలో వర్ధిల్లితే నీవు ఆరోగ్యంగా ఉంటావు. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దామా? ఆత్మలో ఎవరు సంతోషంగా ఉంటారు తెలుసా? ఆత్మలో వర్ధిల్లిన వారే సంతోషంగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము, ఇదొక్క మాట చదివి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనని సంగతులు మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. యేసయ్య ఏమంటున్నాడు? మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఆశపడుతున్నాడంట. మన సంతోషం పరిపూర్ణం కావాలని, మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవాలనంటే నా ఆజ్ఞ. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఎవరు సంతోషంగా ఉంటారంటే తమ పొరుగు వారిని ప్రేమించే స్వభావం కలిగిన వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు, అంతే. హల్లెలూయా. ప్రేమకు సంతోషం చాలా కనెక్ట్ అయ్యి ఉంది. దేవుడు మనం సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతకంటే ఇంకో మాట ఉంటుంది, మీ సంతోషము పరిపూర్ణం అగునట్లుగా మీరు అడగండి మీకు ఇస్తా. కాకపోతే ఎప్పుడు
నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీరు అడగండి. అడుగుతున్నాం, కానీ ఆయన మాటలు మనలో నిలిచి ఉన్నాయా మరి? హల్లెలూయా. ఆయన మాటలు నీలో నిలిచి ఉంటే ఈరోజు ధ్యానించినట్లుగా ప్రేమ గురించి ఎంత ధ్యానించుకున్నా తక్కువే. హల్లెలూయా. గాయు ప్రేమ కలిగి ఉన్నాడు. తానున్న సంఘంలో తన దగ్గరికి వచ్చేవారిని, సంఘానికి వచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. తన గురించి బహిరంగంగా ఇతరులు సాక్ష్యం చెప్తున్నారు, గాయు ప్రేమ గలవాడని. నీ ప్రేమ గురించి ఇతరులు సాక్ష్యం ఇచ్చే విధంగా ఇతరుల పట్ల నువ్వు ప్రేమ చూపించదువు గాక. అదే రీతిగా మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? మనం అడగాలి. ఓకే, మీ సంతోషం పరిపూర్ణం అయ్యేటట్లుగా మీరేది అడిగినా ఇస్తానంటున్నాడు దేవుడు. అది ఇవ్వాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అనగా దేవుని మాట ప్రకారం నువ్వు బ్రతకాలి. ఈరోజు వింటున్నా, నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు బతకడం ప్రారంభిస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు అడిగే సమస్తం పొందుకుంటావు. అప్పుడు నీ సంతోషం శాశ్వతమవుతుందా కాదా? పరిపూర్ణమవుతుందా కాదా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉండాలని ఆశ ఉంది? ఎప్పుడు సంతోషంగా ఉంటాము? మనం అడిగింది పొందుకున్నప్పుడు. ఎప్పుడు పొందుకుంటాము? ఆయన మాటల ప్రకారం మనం బ్రతికినప్పుడు. మనం సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మనం సంతోషంగా ఉండడం దేవుని చిత్తం అయి ఉంది. సంతోషము అనే ఫలం మనలో కనిపించాలంటే ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉందము గాక. హల్లెలూయా. మూడవది సమాధానం. వచ్చే వారం ధ్యానించుకుందాం. హల్లెలూయా. ప్రేమ, సంతోషం ఇవి రెండు కలిగి ఉందము గాక. నెక్స్ట్ ఉన్న ఇంకా 7 వచ్చే వారం వాటి గురించి ధ్యానించుకుందాం లోతుగా. ఈ 4 భార్యల కథ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అలంకరణ శాశ్వతం కాదు. తగు మాత్రపు వస్త్రాలతో అవసరమైనంత మట్టుకు మీరు మంచిగా రెడీగండి, వద్దంటలేదు. మించిన అలంకరణ అవసరం లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తులు సంపాదించుకోండి, దాని కొరకు జీవితం అన్నట్లుగా వద్దు. ఎందుకంటే అవి ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు మన ఎంబడి రావు. హల్లెలూయా. అవి సంపాదించుకోవడానికి కాదు మనం ప్రాకులాడాల్సింది. మన ఆత్మను కోల్పోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, ప్రాకులాడాలి. బంధుమిత్రులను చూస్తే చాలు దేవుని పక్కన పెట్టేస్తారు. కాదు, దేవుని కొరకు ఈ లోకంలో ఎవరినైనా పక్కన పెట్టగలిగిన ధైర్యం నీకు ఉండాలంతే. హల్లెలూయా. దేవుని తరువాత ఎవరైనా అన్నంతగా నువ్వు దేవుని ప్రేమిస్తే, ఆత్మలో వర్ధిల్లితే, బంధువులు ఉంటారు, నీతో ఆస్తిపాస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి అట్లా అన్నప్పుడు మొదటి భార్యను ప్రేమించి మంచిగా ప్రేమించి 3 భార్యలను చేసుకోవచ్చా? మీకు దండమో. హల్లెలూయా. అది పాపమో. హల్లెలూయా. ఉన్న ఒక భార్య చాలు, ఆమె నువ్వు చచ్చిపోయేదాకా నిన్ను ప్రేమించేది. అఫ్కోర్స్ సాధారణంగా ఎవ్వరు ఎంబడి రారు అనుకోండి, కానీ నువ్వు చచ్చిన తర్వాత ఎందుకు జీవితం అని, నువ్వు చచ్చిన తర్వాత ఒంటరిగా బ్రతకడానికి సిద్ధపడేది నీ మొదటి భార్య మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. భార్యలు లేని వారికి అలాంటి భార్యను దేవుడు మీకు ఇచ్చును గాక. భార్యలు ఉన్నా కానీ ఈడెప్పుడు చచ్చిపోతాడని చూసే భార్యలను మీరు కలిగి ఉన్నట్లయితే వారి హృదయాలను దేవుడు మార్చును గాక. హల్లెలూయా. గత వారంలో అనుకొని ఉంటారు, ఈడు చస్తే నేను మంచుకుంటాను వాళ్ళు. ఆ మాట మారును గాక. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఎంత కఠినుడైనా మీ భర్తున్నా ఆ భర్తను మారుస్తాడు దేవుడు. ఒకవేళ భార్య మంచి లేకపోయినా దేవుడు మారుస్తాడు. ఎందుకు తిప్పలు? ఒక భార్య చాలనుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆత్మీయ జీవితంలో నిజంగా ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, ఆత్మను కాపాడుకుంటే, ఆత్మలో వర్ధిల్లితే నెక్స్ట్ నువ్వు అడుగుతే వెంటనే పొందుకుంటావు అంతే. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా?